ఒకళ్ళు తిట్టుకుంటూ ఎందుకని ఇంత? నేను అదే అంటున్నాను కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మేము అడగచ్చు, మేము సార్ మీరు అది చేయండి, మా నాయకులు మేము అడగచ్చు. మా నాయకులు ఆల్రెడీ చేస్తున్నారు కదన్నా. ఏదైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ నెరవేరుస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ ముందు ఎవరు శ్రీరెడ్డి, ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసింది మొన్న. ఇప్పుడు ఇష్టం నోటికి వచ్చినట్టు, అసలు బాబు ఆ అది నోరా బోరా డ్రైనేజ్ అర్థం కాదు, అలా మాట్లాడేసింది. ఆమె సారీ కూడా చెప్పినట్టు ఉంది కదా. ఇంకా ఎన్నిసార్లు చెప్పినా వదలం కదన్నా. ఎందుకు వదులుతామన్నా? అంటే ఇప్పుడు నేను తిట్టేశాను, నిన్న నాన్న మాట్లాడేసాను, అన్న సారీ అనేస్తాను, మళ్ళీ తిట్టేస్తాను, మళ్ళీ సారీ పెట్టేస్తాను, మళ్ళీ మీరు ఒక్కసారి ఊహించుకోండి అన్న, ఇదే వాళ్ళ ప్రభుత్వం వచ్చి ఉంటే ఆమె సారీ చెప్పేదా? యారా పవన్ కళ్యాణ్, కర్రలు తిప్పేస్తావు, ఇది తిప్పేస్తావు, జుట్టు ఎగరేసేస్తావు, మేకప్ నా కొడక, చిరంజీవి గాడా చిరంజీవి. పవన్ కళ్యాణ్ గారి ఇంటి ముంగడ చిరంజీవి మెగా కాంపౌండ్ ముంగడ జాడు కొట్టని కూడా పనికిరాదు. మా శ్రీ డార్లింగ్, నేను అలా పిలుస్తానన్నా. బూతులు ఎందుకు మాట్లాడట్లా అంటన్నా, మా నాయకుడికి రెస్పెక్ట్ ఇస్తున్నాను నేను. మా నాయకుడు బూతులు వద్దన్నాడు. సో మేము ఇంకా ఈ 5 సంవత్సరాలే కాదు, ఇంకా ఆయన 5 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఇంకా మనదే అన్న, గుద్ది చెప్పేస్తున్నా. ఈ 30 సంవత్సరాలే కాదు, ఇంకా ఆయన కోసం ఇంకా మేమైతే కక్ష సాధింపులు అయితే మేము చేయము. కానీ వీళ్ళు ఇలాగే ఇంకా పవన్ కళ్యాణ్ గారి మీద ఇంకా వస్తూనే ఉన్నాయి పోస్టులు, ఇలాగే వస్తా ఉన్నాయి అనుకో అన్న మాటను కూడా పక్కన పెడతాం మేము. కొంతమంది ఉన్నాం మేము లెక్కల్లో కల్ట్, ఇంకా మా కల్ట్ చూపెడాల్సి వస్తుంది వాళ్ళకి, మామూలుగా ఉండదు. శ్రీరెడ్డిని లేబట్టుకుని వస్తారు ఎట్లాగైనా ఖచ్చితంగా. ఇప్పుడు బోరగడ్డగాడన్నా, అంటే ఒకటి శ్రీరెడ్డి ఒక మాట కూడా అన్నారు ఆవిడ, ఎందుకని అమాయకులైన కార్యకర్తల మీద కక్ష తీసుకుంటున్నారు మీరు, ఏదో రివెంజ్ తీసుకున్నట్టుగా ప్రతి ఒక్కరి మీద కూడా దాడి చేస్తున్నారు అని చెప్పని ఆవిడ బాధపడుతూ ఏడుస్తూ కూడా మాట్లాడడం జరిగింది. మరి అప్పుడు కూడా ఒక మహిళ అలా మాట్లాడుతున్నప్పుడు బాధ అనిపించలేదా? మరి నాకు ఆమె గురించి అడితే నవ్వు వస్తుంది. ఫస్ట్ ఆమెకి ఏంటంటే ఎక్కడ తనని మింగుతారో లోపల కానీ భయము, కార్యకర్తల గురించి కాదు. ఆమె చేసిందే డబ్బుల కోసం. అసలు ఆమె కూడా వైసీపీ కార్యకర్త కాదు. ఆమె ఏంటంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఎలా తయారైపోయిందన్నా, పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అంటే చాలు ఎవడైనా వైరల్ అయిపోతాడు, ఎవరైనా కూడా. ఈరోజు శ్రీరెడ్డి అప్పుడు గుడ్డలెప్పుకుని కూర్చుంది ఎక్కడో, అప్పుడు కూడా అంత వైరల్ అవ్వలే తను, అప్పుడు కూడా అంత వైరల్. బట్ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి గురించి మేము మాట్లాడిందో, శ్రీరెడ్డి ఇలా ఉంటది అలా ఉంటది, ఇంతమంది తనని సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. సపోర్ట్ కూడా కాదు, తను ఏం పెడుతుంది అసలు తన వీడియోలకు ఏమన్నా అర్థం ఉందా అన్న? పవన్ కళ్యాణ్ గారిని తిట్టే అంత రేంజ్ అసలు ఉందా ఆమెకి? ఏం అవసరం పవన్ కళ్యాణ్ గారిని తిట్టే అవసరం? డబ్బులు ఇస్తున్నారు కాబట్టి తిడుతుందా మేము అన్న? ఇప్పుడు నేను ఉన్నాను, నేను కార్యకర్తని. ఇప్పుడు తనకి నాకు చూడన్నా, ఇప్పుడు నా డ్రెస్సింగ్ ఎట్లుంది, తన డ్రెస్సింగ్ ఎట్లుంటుంది, తను వీడియోలు చేసే లొకేషన్ ఎట్లుంటుంది, నేను చేసే లొకేషన్ ఎట్లుంటుంది. మేము నిజాయితీగా కష్టపడుతున్నాం పవన్ కళ్యాణ్ గారి గురించి. డబ్బులు ఎందుకు తీసుకుంటామన్నా? డబ్బులు ఎవరికి కావాలన్నా బాబు? నిజంగా డబ్బులు కావాలంటే నాకు వైసీపీ పార్టీలోనే నాకు మంచి మంచి ఆఫర్లు వచ్చినాయి బ్రో, వీడియోలు చేయి బ్రో ఎలక్షన్ టైంలో. మరి ఫాలోవర్స్ ఉన్నారు అనుకో నాకు ఖచ్చితంగా. ఇప్పుడు చాలా మంది మీరు చూసే ఉంటారు, మీరు ఎలక్షన్ టైంలో కొంచెం జగన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసుకుంటే వీడియోలు వచ్చినాయి. అందులో ఒకడు నా తమ్ముడు, వాడికి 80K ఫాలోవర్స్ ఉన్నారు. వాడు వీడియోలు పెడుతున్నాడు, పవన్ కళ్యాణ్ కల్ట్ ఫ్యాన్, ఆడు జనసేనకు సపోర్ట్ చేస్తాడు. వీడియో ఏంట్రా వైసీపీకి సపోర్ట్ చేస్తాడని చూస్తే వాడు కాల్ చేసిన, నేను వీడియో పెట్టేసిన తిట్టుకుంటూ, అన్న ఒక వీడియోకి 3000 ఇస్తున్నారన్న నాకు ప్రమో. అంటే ఇట్లా 2 జెండాలు పట్టుకోవాలి, టీడీపీ వైసీపీ, ఈ రెండిట్లో అక్కడ పోతారు, వీడియో తీసుకుంటారు, ఆడికి ఒక ఎంతో కొంత ఇస్తారు వైసీపీ జెండా, అంటే ప్రమోషన్స్. అలాంటి నాకు వచ్చినాయి, టీడీపీ నుంచి వచ్చినాయి, వైసీపీ నుంచి వచ్చినాయి. నేను రిజెక్ట్ చేశాను, ఎందుకంటే నాకు అవసరం లేదు, నాకు డ్యూటీ సరిపోతుంది. ఇంకోటి నాకు పవన్ కళ్యాణ్ గారి దారిలో నేను నడుస్తాను, ఆయనే రూపాయి తీసుకోవట్లేదు, ఇంకా నాకెందుకన్నా? ఇప్పుడు ఆయన ఏమైనా శాలరీ తీసుకుంటున్నా, ఆయన ఒక శాలరీ ఆయన ఓన్లీ ఎమ్మెల్యేకి వచ్చే శాలరీ మాత్రమే తీసుకుంటున్నా ఆయన. మాకు చాలు, నా నెట్టు నాది, ఇది నాకేమన్నా వచ్చినాయి అనుకోనా, నాకు ఫోన్ నా యూట్యూబ్ ఛానల్లో వస్తాయి నాకు డబ్బులు, అంతవరకే చాలు. ఇప్పుడు డబ్బు కోసము వేరేటోడి సంఖ నేను నాకనన్నా, నేను కుల్ల చెప్తున్నాను, వేరేటోడి జెండా ముట్టుకోను నేను. ఈ కట్ట కాలేంత వరకు కళ్యాణ్ గారు వెనకాలే నడుస్తాం మేము. కానీ ఒకటి, అన్న గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు కూడా మీడియా ముంగట చెప్తున్నాను నేను, అన్న గురించి మళ్ళీ 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 వీళ్ళు ఇలాగే పెడితే, ఇప్పుడు అన్న మాట మీద సైలెంట్గా ఉంటున్నాం మేము, కక్ష సాధింపులు ఏం చేయట్లేదు. వీళ్ళు ఇలాగే చేసారు అనుకోన్నా, ఇంకా మా కల్ట్ చెప్తున్నాం కదా, కొంతమంది లెక్కల్లో ఉన్నాం మేము సపరేట్గా ఫ్యాన్ బేస్. మేము తలుచుకున్నాం అనుకున్నా, ఎవడు ఉండడు గ్రౌండ్లో, వైసీపీ వాడు ఎవడు ఉండడు. నిన్ననే మా వాడికి కాల్ చేసి అంబటి రాంబాబుని ఏదో అంటున్నావు అది చెప్పి రుబాబులు చేస్తున్నాడు. ఇప్పుడు కూడా రౌడీజాలు చేస్తారు వాళ్ళు. ఇలా తయారైపోయిందన్న. రైట్.
అయితే మీరు ఇందాక బోరుగడ్డ అని చెప్పని అన్నారు. బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఆయన వైసీపీ కార్యకర్త కదా! ఆయన కార్యకర్తనా? అంటే మీకు తెలిసింది. ఎవరు చెప్పారన్న వాడు సరే వాడు వైసీపీ కార్యకర్తని ఎవరు చెప్పారు? అనిల్ కుమార్ బోరగడ్డ ఆయనే చెప్తాడుగా. ఎందుకు చెప్తాడు? సరే ఏ రోజైనా వాడు జగన్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి అనిల్ కుమార్ బోరగడ్డ నా కార్యకర్త, నా ఎంపీ క్యాండిడేటు, నా ఎమ్మెల్యే క్యాండిడేటు, ఆడు నోరిప్పితేనే డ్రైనేజ్ వాసన వాడిది. వాడు చెప్పినా కదన్నా, ఆ రోజు కొన్ని ఇంటర్వ్యూలు కూడా చూసే ఉంటారు మీరు. జగన్మోహన్ రెడ్డి చిటికేస్తే చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని, పవన్ కళ్యాణ్ స్పాట్ లో లేపేస్తా అన్నాడు. జగన్ గారు చెప్పిరా అన్న? సరే వీడు అరెస్ట్ అయ్యండి, ఈ బోరగడ్డ గాడు. అదే వాళ్ళ వైఫ్ కూడా బాధపడుతుంది కదా, అంటే దళితులు అని చెప్పని మీరు ఇక్కడ దళితులు అన్న, ఇక్కడ దళితుల్ని తీసుకురావడం ఏంటన్నా? అన్న నేను ఒకటే చెప్తున్నాను, అన్ని కులాలు అన్ని మతాలు ఒకటే. ఇక్కడ దళితులు ఇవన్నీ పక్కన పెట్టేయండి. మరి వాడు ఎందుకు దాక్కుండా లోపడ? ఇప్పుడు తాళాలు పలగొట్టుకుని లోపలికి వచ్చిన మరి ఆడెందుకు దాక్కుండా లోపడ? వాడు తప్పు చేసిండు కాబట్టే దాక్కుంటుడు లోపల. ఇప్పుడు తను నా భర్తకి అన్యాయం జరిగిపోయిందని కొట్టేసుకుంటుంది. బయట తాళం వేసి అది బాబోయ్ ఎందుకన్నా బాబు, ఆడు ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో ఆ రోజు నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన వాడు. ఆ రోజే ఎక్కడో ఉండి లైవ్ పెట్టి సారీ ఏంది పవన్ కళ్యాణ్ రే నీకు అఖిరానంద నీకు పుట్టిండో ఎవడికి పుట్టిండో అన్ని తేలుస్తా, అరే పవన్ కళ్యాణ్ నువ్వు వైజాగ్లో ఎలా అడుగు పెడతా అన్నాడు. పవన్ కళ్యాణ్ గారు మీకు కంగ్రాచులేషన్స్. ఎందుకు వచ్చింది అంతవరకు? అదన్న వాడు అన్నాడు కదా అసెంబ్లీ గేట్ అండి రిజల్ట్ జూన్ 4 కదన్నా, June 4 రిజల్ట్ తర్వాత జనసేన కార్యాలయంలో మంగళగిరిలో టీడీపీ కార్యాలయంలో ఏ నా కొడుకు ఉండడు అలా చేస్తా అన్నాడు. వాడే లేకుండా పోయింది అక్కడికి. సరే వాడిని అరెస్ట్ చేసిర్రు. మరి ఇద్దరు పోటాపోటీకి ఇద్దరు వీడియోస్ మాట్లాడుకునేవారు మీ ఇద్దరు. ఎవరన్నా? బోరగడ్డ నేనా? బోరగడ్డ నేను మాట్లాడేటోళ్ళం కాదు. వాడు చేతకాని ఎదవన్నాడు. ఆడికి ఫోన్ చేసాం అనుకో అన్న, 2022 అనుకుంటా. వాడికి ఫోన్ చేస్తే చెప్పండి అంటాడు, నీ మీద పోలీస్ కేసు పెడతా అని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తాడు. ఆ నెంబర్ బ్లాక్ అక్కడికి. ఉత్తిపునైనా భయపడతాడన్న. ఆడు ఏంటంటే బయటకే షోలు అన్న, అన్ని కుళ్ళేతున్నా బయటకే షోలు, లోపలికి ఏమో అంత డొల్లాది అంత ఏముండు. ఇప్పుడు వాడిని అరెస్ట్ చేశారు, ఇన్ని రోజులు అవుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు నా కార్యకర్త అని చెప్పి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఇడిపియాలి కదా. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేశారు, నాకు జనసేన పార్టీ అండగా ఉంది. 3 రోజులు బయట తీసుకొచ్చారు, 3 రోజుల్లో. మరి వాడిని ఎందుకు తీసుకురాలేకపోతున్నారు వాడిని? వాడి వీడియోలు మీరు కూడా చూసారు కదన్నా. మామూలుగా మాట్లాడిండా, నీ పిల్లలు రేప్ చేస్తా పండబెట్టాలి దగ్గర తీసుకొచ్చి వాడిని వదులుతామా అన్న? వాడిని ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు వదిలేసినా కూడా మేము కొంతమంది ఉన్నాం కదా లెక్కల్లో, గుంటూరులో దొరుకుతాడు, అన్ని అవుతాయి మొత్తము. ప్రతిదీ బోరగడ్డ గారికి చెప్తున్నాం కానీ వాడు ముందుంది ముసల పండగనే వాడికి. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కళ్యాణ్, ఇప్పుడు నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అంటే మొన్నటి వరకు ఇంకా చాలా రఫ్గా మాట్లాడేవాడు, ఇంకా ఘోరంగా మాట్లాడేవాడు. ఇప్పుడు పార్టీ వచ్చిన తర్వాత నేను అదే అన్నా ఇంత ఫస్ట్, పార్టీ వచ్చింది కదా అని చెప్పని ఇప్పుడు ఏమైనా ఇదే అవకాశం ఉందంటే, లేకపోగా మీ నాయకుడు చెప్పినట్టుగా ఆయన అనుసరణలో నడుతున్నా అని చెప్పని అన్నారు. నేను వీళ్ళని మాత్రం ఎందుకు తిడుతున్నా అంటే, అరే తురే అని చెప్పి బోరగడ్డ గారిని, శ్రీరెడ్డిని, వీళ్ళకి పార్టీతో సంబంధం లేదు, వీళ్ళు ఇంకా రెచ్చిపోయినారు. సో వీళ్ళని మాత్రం ఎప్పటికీ నేను మా పార్టీ అధికారులు ఉన్నా లేకపోయినా వీళ్ళని మాత్రం అరే తురే కొడతావాడిని నేను. నాకు ఒకటే అన్న, వాడిని బహిరంగంగా పవన్ కళ్యాణ్ గారి బ్యానర్ ముంగడ క్షమాపణ చెప్పించే వరకు వాడిని మేము వదలం. ఎవరు వదిలినా కూడా, నారా లోకేష్ గారు వదిలేసినా కూడా మేమైతే వదలం. మా కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పిస్తాం. బోరగడ్డ కానీ నడి రోడ్డు మీద గుంటూరులో ఇది ఖచ్చితంగా ఎప్పుడు నేను పోయేలోపు జరగాలంతే. ఓకే రైట్. అంతే. ఇంత మీరు ఫైర్ మీద మాట్లాడుతున్నారు, అదేవిధంగా ఇంత కరెక్ట్గా మీరు మాట్లాడుతున్నా కానీ మీ ఫాలోవర్స్ నుంచే, అంటే మీ సర్కిల్ నుంచే, మీ దాంట్లో నుంచే మీకు కూడా కొన్ని వార్నింగ్స్ రావడం కానీ, మిమ్మల్ని కూడా నువ్వు ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు అది ఇది అని చెప్పని మీకే వార్నింగ్లు ఇచ్చి నువ్వెంత అన్నట్టుగా కూడా మాట్లాడినవి కూడా మాకు తెలిసింది. మరి నిజమైన వాస్తవం అనేది ఉన్నారన్న. ఇప్పుడు ఎలాగంటేనా నేను స్ట్రైట్ ఫార్వర్డ్ అన్న. నేను ఎలాగంటే ఒకళ్ళని మోసం చేసి బతికేట ఉండేది కాదు. నేను కళ్యాణ్ గారి కోసం ప్రాణం ఇచ్చేస్తా. ఇప్పుడు నువ్వు పురుగుల మంది వచ్చేసి తాగే రకాన్ని నేను ఆయన కోసం. పొద్దున్న మా అమ్మతో పెద్దలు కూడా అయింది నాకు ఆల్రెడీ. ఏమనంటే నేను ఏదో ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చినాను, వాళ్ళు ఏదేదో పెట్టిరని చెప్పి అవసరమా నీకంటే చల్ ఇంట్లో నువ్వే పో, నేను పోను, కళ్యాణ్ గారి కోసం నా ప్రాణం ఇస్తా వెళ్ళిపోతున్నా ఇప్పుడే అనే రకాన్ని నేను. అలా కూడా అయింది పొద్దున్న. అన్నారు కొంతమంది నాకు పార్టీలో నుంచి నీ వల్ల చెడ్డ పేరు వస్తుంది, నీ వల్ల అది వస్తుంది, నీ వల్ల ఇది వస్తుంది అని చెప్పి.
ఇప్పుడు 100 మంది ఉన్నారన్న, 100 మందిలో ఒక 90 మంది మంచిగా ఉన్న, ఒక 10 మంది అన్న నాలాంటి వాళ్ళు ఉండాలి. ఇప్పుడు మనం కూడా సైలెంట్గా ఉన్నాం అనుకున్నా, ఈ రోజు ఇలా తిట్టారు, రేపు పొద్దున్న డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు కాలర్ పట్టేసుకునే రేంజ్కి వస్తారు వాళ్ళు. మనలాంటి వాళ్ళు ఉన్నారనుకున్నా, అరే అడ్డుగా 10 మంది ఉన్నారా బాబు, వాళ్ళని దాటుకొని కళ్యాణ్ గారి వరకు వెళ్ళాలి మనము. అందుకే మేమన్నా. అంటే మీరు రైట్ బాగానే అంటున్నారు. ఇప్పుడు అడ్డుగా మీరు ఉన్నారు, ఏదైనా ఉంటే మిమ్మల్ని దాటుకుని వెళ్ళాలని చెప్పి అంటున్నారు. మీరు ఇక్కడ ఉన్నది తెలంగాణ, మీరు ఉన్నది అది ఆంధ్ర పాలిటిక్స్ వచ్చేటప్పటికి అక్కడ. నేను ఇప్పుడు ఏపీలోనే ఉంటున్నాను. యాక్చువల్లీ నేను ఏపీలోనే ఉంటున్నాను, విజయవాడలో ఉంటున్నాను. నేను విజయవాడలోనే ఉంటున్నా. నేను మీరు పిలిచారని చెప్పి నేను వస్తున్నాను అంతే. నేను విజయవాడలో ఉన్నాను, విజయవాడ నడిబొడ్డులో ఉంటున్నాను. మొన్నటిదాకా నేను రాజమండ్రి బత్తుల బలరాం కృష్ణ ఎమ్మెల్యే గారు తెలుసుగా అన్న, ఆయన నియోజకవర్గంలో ఉన్నా. నేను ఆయనకి సపోర్ట్ చేసుకుంటూ అక్కడే ఉన్నాం మేము, బత్తుల బలరాం కృష్ణ గారికి. ఇప్పుడు ఎమ్మెల్యే ఆయన. చెప్తున్నా కానీ ఆయన, నేను తెలంగాణ కాదన్నా, నాది పక్క ఆంధ్ర. నేను ఆంధ్ర పౌరుణ్ణి. అయినా ఇక్కడ తెలంగాణ ఆంధ్ర ఏముందన్నా, కళ్యాణ్ గారికి ఓన్లీ ఆంధ్రాలోనే అభిమానులు ఉన్నారా? మొత్తం ఉన్నారు. ఎక్కడి నుంచైనా వాయిస్ రేస్ చేయొచ్చు అన్నయ్య గురించి. ఆయన మా ఇంట్లో పెద్దన్నయ్య అనుకుంటాం కాబట్టి ఇంకా రేస్ చేస్తాం బరాబర్. ఓకే రైట్. ఇక్కడ మీరు బోరుగడ్డ అనిల్ని తిడుతున్నారు, శ్రీరెడ్డిని తిడుతున్నారు. టార్గెట్ వాళ్ళిద్దరే అన్న. ఓకే రైట్. ఇక్కడ రోజా గారిని కూడా మీరు తిట్టడం జరుగుతుంది. అదే విధంగా కొడాలి నాని గారు వచ్చేటప్పటికి ఆయన కూడా తిట్టడం జరుగుతుంది. అంబటి రాంబాబు గారిని కూడా తిట్టడం జరుగుతుంది. మరి వీళ్ళందరూ కూడా ఆ పార్టీకి సంబంధించిన నాయకులే కాబట్టి మరి వాళ్ళని అలా అనడం కరెక్టేనా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఇప్పుడు అన్న నేను వీళ్ళని తిట్టాను. ఎవరిని? రోజాని, కొడాలి నాన్ని, పేరు నాన్ని, ఇంకా అమర్నాథ్ని, వీళ్ళందరినీ నేను తిట్టాను. కానీ వీళ్ళని తిట్టినంత తిట్టలే. నేను వాళ్ళని విమర్శించాను. వాళ్ళు ఏదైతే పదవుల్లో ఉన్నారో ఆ పదవిని సరిగ్గా చేయండి. ఎప్పుడు చూడు పవన్ కళ్యాణ్ గారి మీద పడతారా మీరు? నేను అంటే వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా పవన్ కళ్యాణ్ గారు బ్రో సినిమాకి తీసుకొచ్చేసి బ్రో సినిమా గురించి మాట్లాడతాడు, భీమా నాయక్ సినిమా గురించి మాట్లాడతాడు. అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాను చూస్తేనే వీళ్ళకి ప్యాంట్లు తడిచిపోతున్నాయి. ఆ టైంలోనే ఆయన సినిమాలు ఆపడము. ఇప్పుడు అంబటి రాంబాబు గారు మొన్న ఏదో మాట్లాడుతున్నారన్న, పుష్ప సినిమాని ఎవడు ఆపుతాడో చూస్తాము. అసలు నాకు అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఒక 4 నెలలు అవుతుంది కన్నా, 4 నెలల నుంచి ఎన్నో చిత్రాలు వచ్చినాయి, ఎన్నో మంచి మంచి సినిమాలు వచ్చినాయి, అన్ని బాగానే నడిచినాయి. ఒక్క లొల్లు అవ్వలేదు, ఏం అవ్వలేదు. గత ప్రభుత్వంలో వీళ్ళ వైసీపీ ప్రభుత్వంలో చిరంజీవి గారిని, మహేష్ బాబు గారిని, ప్రభాస్ అన్న, మొత్తం టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం పెద్దలందరినీ ఆయన కాళ్ళ దగ్గర పిలుచుకుని, సార్ ప్లీజ్ మీరు తల్లి లాంటి వాళ్ళు, వీళ్ళు చేసిరు ఇదంతా. పవన్ కళ్యాణ్ గారు సినిమా వస్తే రేట్లు తగ్గించడం, బెనిఫిట్ షోలు ఆపేయడం, సినిమాలు పెద్ద పెద్ద హీరోల సినిమాలు వస్తే రేట్లు తగ్గించేయడం వీళ్ళు చేశారు. మాది బాగానే ఉంది. ఇప్పుడు మనోడు అంటుండే అసలు పుష్ప సినిమాకి అంటే ఇదేంటంటే అన్న, ఈ వైసీపీ వాళ్ళు కంకణం కట్టుకున్నారు. అల్లు అర్జున్ మా అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి లొల్లులు పెడుతున్నారు. ఇక్కడ అల్లు ఫ్యామిలీ లేదు, మెగా ఫ్యామిలీ లేదు, మొత్తం ఒకటే. మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులమే మేమంతా ఒకటే. వీళ్ళు ఏంటంటే కావాలని చెప్పి ఎలాగైనా లొల్లులు పెడుతున్నారు. అంటే ఏదో ఒకటి కావాలి వీళ్ళకి, వాళ్ళ న్యూస్ ఛానల్ వేసుకోవడానికి ఏదో ఒకటి డైలీ ఒకటి కావాలి. ఈ కంటెంట్ మాట్లాడు నువ్వు. అంబటి రాంబాబు అంటున్న సినిమా ఆపలేదు. ఎవడాపాడన్న సినిమా? పవన్ కళ్యాణ్ గారు చెప్పారేంటి, పుష్ప సినిమా ఏపీలో నడవద్దు అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండా? లేదు కదా. సినిమా రిలీజ్ సెన్సార్ బోర్డు కూడా వచ్చేసింది. ఇదంతా ఏంటంటేనా తప్పుడు ప్రచారాలు మా మీద. ఇప్పుడు మెగా ఫ్యామిలీ మీద తప్పుడు నిందలు వేయడానికి మేము ఒకటే చెప్తున్నామన్నా. వాళ్ళు ఎన్ని స్కెచ్లు వేసినా కూడా మేమంతా ఒకటే. పుష్ప నడుస్తుంది, గేమ్ చేంజర్ నడుస్తుంది, ఓజీ నడుస్తుంది, అన్ని సినిమాలు నడుస్తాయి మంచిగా. ఇప్పుడు ఈ 30 సంవత్సరాలు ఇంకా చూసుకోవద్దన్న, సినిమాలకి నో డౌట్ అంతా మంచిగా నడుస్తుంది. మళ్ళీ ఎప్పుడైనా ఫ్యూచర్ లో వైసీపీ వచ్చింది అనుకో, సినిమాల పని కథం అంతే మళ్ళీ. ఓకే రైట్. అయితే ఇప్పుడు ఎలక్షన్స్ జరిగిన టైంలో, ఇప్పుడు ఏవైతే 2024 సంబంధించిన ఎలక్షన్స్ జరిగిన టైంలో చాలా మంది నాయకులు ఏంటంటే వాళ్ళ పార్టీకి సంబంధించి వాళ్ళ సపోర్ట్ అనేది చేసుకోవడం జరిగింది, కార్యకర్తలు వీళ్ళందరూ కూడా. కానీ ఇక్కడ జనసేన కార్యకర్తలు వచ్చేటప్పటికి ఏంటంటే అంటే కూటమిగా రావడం జరిగింది కాబట్టి అక్కడ జనసేన, టీడీపీ, బీజేపీ కూడా అలయన్స్లో కూటమిలో రావడం జరిగింది కదా. దీన్ని కూడా ఒప్పుకోలేదు జనసేన కార్యకర్తలు. ఇప్పటికీ కూడా జనసేన కార్యకర్తల్లో తెలుగుదేశం మీద మంచి అభిప్రాయం లేదని చెప్పిన మాటలు కూడా వినిపిస్తున్నాయి. మరి దాని మీద ఏమంటారు మీ అభిప్రాయం? అభిప్రాయం లేదంటే అన్న, ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారి వల్లే. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇలా నిజంగా ఈ డిసిషన్ తీసుకోపోయి ఉంటే వచ్చేది కాదు ప్రభుత్వం. ఓట్లు చీలిపెట్టి ఎక్కడికక్కడికి. నిజంగా ఇదే కూటమి ప్రభుత్వం, ఇదే పొత్తు 2019లో పెట్టుకుంటే అప్పుడే జగన్ వచ్చేటోడు కాదు.
కుళ్ళైపునా కానీ అప్పుడే వచ్చేటోడు కాదు. ఇప్పుడు కొంతమంది అంటున్నారు ఈవీఎంలు ట్యాపరింగ్ చేసి ఏదో సంథింగ్ అంటున్నారు. ఇప్పుడు నేను జనసేన అన్న, నువ్వు టీడీపీ అనుకో, నీ ఓటు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తారు ఆ ఏరియాలో టీడీపీ నిలబడుతుంది, మీ ఓట్లు దానికి వేయండి అని చెప్పి. అలాగే చంద్రబాబు నాయుడు చెప్తారు. ఇక్కడ ఓట్లు ఎక్కడ చీలి అన్న, అంతా బాగానే ఉంది. ఇక్కడ వాళ్ళు ఏంది, ఇప్పుడు వైసీపీకి వెళ్ళింది ఒక ఓటు, ఇక్కడ 2 ఓట్లు దీనికి పడినాయి కదన్నా. వాళ్ళు ఏంటంటే అన్న దిమాక్ లేని వాళ్ళు అన్న. ఇక్కడ కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు కూడా మేము అంటాం మోసం చేసి గెలిచినామంట. సరే అనుకోండి, మోసం చేసి గెలిచినాం అనుకోండి, ఏదైతే ఏముంది మంచి చేస్తున్నాం చాలు అంతే. వాళ్ళు ఏమన్నా అనుకోని, కుక్కలు మరుగుతే పట్టించుకోం మేము. అందుకే వాళ్ళకి పేటీఎం కుక్కలు అని చెప్పి ఒకటి మేమే ఇచ్చినాం బిరుదు, పేటీఎం కుక్కలు. వాళ్ళు మరుగుతూనే ఉంటారు. ఇప్పుడు కూడా నేను మామూలుగా వీడియోలు చేసినా కూడా వచ్చి మా అమ్మలని మా అక్కలని తిడుతున్నారు. అక్కడ అర్థమైపోయింది వాళ్ళకి ప్రతి ఒక్క కామెంట్కి 5 రూపాయలు పడతాయి వాళ్ళకి. దానికి ఒకడు ఉన్నాడులే అన్న భార్గవ్ అని చెప్పి, ఆడు అదాపాతాలని వెళ్ళిపోయాడు మొత్తం. సజ్జల భార్గవ్ తెలుసుగా అన్న, అదాపాతాలని వెళ్ళిపోయాడు. వాడితో ఫోటో దిగిన వాళ్ళే నన్ను ట్రోల్ చేశారు నా ఫ్యామిలీని. వాడే అన్న మెయిన్ లీడర్ అందరికి. ఏదో చెప్పుకుంటాడు అనుకుంటారు కానీ ఆడపిల్లల మీద ట్రోలింగ్ చేయించేదా వాళ్ళు, అది అందరికీ తెలిసిందే. అది మా జనసేన పార్టీ సోషల్ మీడియా అయితే ఏ రోజు ఎవరిని ట్రోల్ చేయలేదు. కొంత ఇప్పుడు ట్రోలింగ్స్ అంటే ఇప్పుడు ఈ మాధురి ఎవరు ఉన్నారు కానీ దువ్వాడ మాధురి ఎవరు ఆమె మీద ట్రోల్స్ జనసేన వాళ్ళు చేస్తున్నారు అది అంతా చేసేది వైసీపీ వాళ్ళే. ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకుని మా పవన్ కళ్యాణ్ గారు డీపీలు పెట్టుకుని ఆమెను ట్రోల్ చేయడం దువ్వాడ. ఇప్పుడు పర్సనల్ అనే చెప్తున్నా కానీ పర్సనల్ మ్యాటర్స్ మా జనసైనికులకు అవసరం లేదు. మేము ఎలాగైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ మ్యాటర్ మాకు అవసరం, ఎవడు పర్సనల్ వాడిది, మేము పర్సనల్ చూడము. ఇప్పుడు దువ్వాడ సీను ఉన్నాడు గాన పవన్ కళ్యాణ్ గారిని ఏదో అమ్మని తిట్టిండు, నాకౌట్ చేస్తా అది ఇది అన్నాడు. అది కరెక్టా అన్న? అమ్మని తిట్టిండు, ఇప్పుడు నేను తిడితే ఎట్లా ఉంటది? కానీ వాడిని కూడా వదలమన్నా. వాడి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.